మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు, దైవాశీర్వాదములు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మీ అందరూ కూడా ప్రభువులో బలపడాలని, వర్ధిల్లాలని, మీ అందరి జీవితాల్లో ప్రభువునందు విశ్వాసం కలిగి ప్రభువులో మరింతగా బలపడాలని మరి యొక్క భారభరితమైన పరిచర్యని మేము కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇది చాలా మా సంఘ బిడ్డలైనటువంటి వారు ఒక్కొక్క వారంలో ఒక్కొక్క కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు స్పాన్సరింగ్ చేసి మరి ప్రోగ్రాంని ముందుకు నడిపించారు. మరైతే ఇక మా సంఘ బిడ్డలు అందరూ మరి చేసి ఉన్నారు. ఎవరు లేని పరిస్థితుల్లో మరి ప్రోగ్రాం ఆగిపోకుండా ముందుకు కొనసాగులాగున వీక్షించుచున్న మీరు కూడా మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మరి యొక్క స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు ఫోన్ చేసి మాకు మీ స్పాన్సర్ చేసినట్లయితే ఈ కార్యక్రమం ఇంకా ముందుకు కొనసాగుతుందండి. అలాగే మీకు ఇంకా మరింత మంచి వాక్య సందేశాలు మేము అందించి మరి అనేకులకు మరి ఇది యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మరి అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారు అందరికీ కూడా వీటిని పంపించి అనేకులను బలపరుస్తున్నాం. కనుక ఈ పరిచర్య ఆగిపోకుండా కొనసాగాలని దయచేసి ప్రార్థన చేయాలని మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం. మరి మీ అందరి ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి. మేము నిశ్చయంగా మీ కొరకు భారంతో ప్రార్థిస్తున్నాం. తండ్రి అయిన దేవుడు మా సంఘములో కూడా అనేక మందికి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రభు చిత్తమైతే ఆ యొక్క సాక్ష్యాలను కూడా మీ మధ్యలోనికి తీసుకురావాలని మేము ఆశపడుచూ ఉన్నాం. మరి దేవుడే ఇవన్నీ కూడా తన కృపలో ముందుకు నడిపించాలని మీ అందరూ కూడా మరింతగా ప్రార్థన చేయాలని మీకు తెలియచేస్తున్నాం. దేవుని బిడ్డలారా, రండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి యొక్క గతించినటువంటి వారంలో మనం ధ్యానం చేసి ఉన్నాము. సమాధానము గలదానవై పొమ్ము అని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఒక శ్రేష్టమైనటువంటి మాటతో మనము మరి ధ్యానం చేసి ఉన్నాం. సమాధానము లేకుండా ప్రజలు ఎందుకు బాధపడుతున్నారనే విషయాల్ని కూడా మనం ధ్యానం చేసి ఉన్నాం. అనగా మానవులు భయంకరమైన రోగముల చేత పీడించబడుచు సమాధానం లేకుండా ఉన్నారని, అనేక కలవరములతో వారి హృదయములు నింపబడి వారు సమాధానం లేకుండా ఉన్నారని, అప్పుల బాధలతో కూడా సమాధానం లేకుండా ఉన్నారని, శత్రు భయముతో కూడా మరి వారు సమాధానం లేకుండా ఉన్నారని, వాటన్నింటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా విడుదల కలుగు చేశారు అనే సత్యాల్ని మనము గతించిన వారంలో ధ్యానం చేశాం. ఈ వారంలో మరి ఒక 3 అంశాలని కూడా నేను ధ్యానం చేయాలని ఆశపడుచు ఉన్నాను. రండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమాధానం లేకుండా ప్రజలు ఉండటానికి గల మరి ఒక కారకము ఏమిటంటే ఈ లోకములో ఎదురవుతున్న శ్రమలు, కష్టములు, బాధలు. అవి ఏమిటనంటే దేవుని బిడ్డలారా, అనేక రకాలైనటువంటి శ్రమలు మనుషులను బాధకు గురి చేస్తున్నాయి, వేదనకు గురి చేస్తున్నాయి. ఆ శ్రమలను గూర్చి మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. లోకములో మీకు శ్రమ కలుగును అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పడాన్ని మనము చాలా ఆశ్చర్యభరితంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా దేవుని బిడ్డలారా, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువు వారు ధైర్యపరుస్తూ చెప్పిన మాటలు, ఈ లోకమును నేను జయించాను కాబట్టి, ఈ శ్రమలను నేను జయించాను కాబట్టి మీరు సమాధానం కలిగి ఉండాలంటే ఈ యొక్క శ్రమలను గురించి మీరు అవగాహన కలిగి ఉండాలి అనేది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉద్దేశమైనది. ఈ లోకం అనేటువంటిది ఒక శ్రమల వలయం, ఒక కష్టాల వలయం, ఒక బాధల వలయం. అలాంటి శ్రమలలో ఉన్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు నువ్వు చూసినప్పుడు నీ శ్రమల నుండి ఆయన విడిపిస్తారు అనేది దేవుని యొక్క మరి వాక్యమైనది, ఆయన యొక్క వాగ్దానమైనది. కానీ యేసుక్రీస్తు ప్రభువారే మరి ఒక మాటను కూడా తెలియచేస్తూ ఉన్నారు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పారు. అంటే నీవు క్రైస్తవును అయిపోయావు కాబట్టి, నీవు యేసయ్యను వెంబడిస్తున్నావు కాబట్టి నీకు శ్రమలు ఉండవు, నీ కష్టాలు ఉండవు, నీకు బాధలు ఉండవని
మరి చెప్పట్లేదు. నీకు శ్రమ కలగవచ్చు, నీకు శ్రమలు రావచ్చు అనేటువంటిది మరి ఈ యొక్క సందర్భాన్ని మనం గ్రహించాలి. ఎందుకనికంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క మార్గాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రస్తావించారు అంటే ఇది ఒక ఇరుకు మార్గము అని ప్రస్తావించి ఉన్నారు దేవుని బిడ్డలారా. అనగా కొంచెము కష్టతరముగాను ఇబ్బందికరంగాను ఉండవచ్చు అని కూడా ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ శ్రమలను బట్టి నువ్వు బాధపడుతున్నావా, వేదన పడుతున్నావా, దుఃఖపడుతున్నావా? ఎందుకు అని అంటే దేని బిడ్డలారా, ఈ శ్రమలను గూర్చి నీవు ఒక అవగాహన కలిగి ఉంటే నీలో బాధ ఉండదు, వేదన ఉండదు. శ్రమలనైనా సరే అర్థం చేసుకుంటావంటే ఇవి నాకు పర్వాలేదులే అనుకుంటాం. ఒక ప్రసవించేటువంటి ఒక తల్లి అనేక ప్రసవ వేదన పడుతుంది, శ్రమ అనుభవిస్తుంది, బాధ అనుభవిస్తుంది. కానీ ఎందుకు నాకు ఈ శ్రమ అంటదా, నాకు ఈ బాధ వద్దు అంటదా? అనదు. ఎందుకంటే ఆ శ్రమ తర్వాతే ఆమెకు ఒక గొప్ప సంతోషం దొరుకుతుంది. ఆ సంతోషం ఏంటంటే ఒక అందమైన బిడ్డ తన చేతుల్లోకి వస్తాడు. అంటే శ్రమలు వద్దు అంటే మనకు ఆశీర్వాదం కూడా వద్దు అన్నట్టే అర్థం. కాబట్టి మనం ఎప్పుడు కూడా శ్రమలు వద్దు అనకూడదు, కానీ ఆ శ్రమలో నాకు సహించే శక్తి కావాలి ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడగాలి. అందుకని శ్రమలు అనేటువంటివి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఈ శ్రమలు అనేటువంటివి మనల్ని పరీక్షించేటువంటి సాధనాలు, మనల్ని పరిశోధించే సాధనాలుగా మరి దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అందుకనే భక్తుడు అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణము వలె మార్చబడతాను అంటాడు. అనగా శ్రమలు అనేటువంటి కొలిమిలో మనం కాల్చబడినప్పుడు ఒక మస్టు పట్టిన, కిలం పట్టిన, లేకపోతే మరి మసిబారిపోయిన ఒక బంగారాన్ని శుద్ధమైన బంగారంగా చేయటానికి ఆ కంసాలు ఏం చేస్తారండి, ఆ యొక్క కొలిమిలో వేసి దాన్ని కాలుస్తాడు. అది కాల్చబడినప్పుడు దానిలో ఉన్న మస్టు అంతా కూడా వదిలిపోయి, దానిలో ఉన్నటువంటి కీలమంతా కూడా వదిలిపోయేది ఎలా మారుతుందండి? అది శుద్ధ సువర్ణముగా అది మార్చబడుతుంది. అదే విధముగా దేవుని బిడ్డలమైన మన విశ్వాసము కూడా ఈ అగ్ని వంటి శ్రమల వలన శోధించబడి మనం శుద్ధ సువర్ణముగా మార్చబడి పరలోక రాజ్యములకు వెళ్ళినప్పుడు మనము మంచి కిరీటములు ధరించి ఆ దేవుని ప్రసన్నతలో ఉండాలంటే ఈ లోకములో మనము శ్రమలు అనుభవించి, శ్రమలను జయించి, లోకాన్ని జయించి మనము దేవుని సన్నిధికి ఆయత్తపడే వాళ్ళంగా ఉండాలి తప్ప నాకు ఈ శ్రమలు వద్దు, ఈ బాధలు వద్దు అని మనం ఎప్పుడూ కూడా వాటిల్ని విసర్జించుకోకూడదు దేని బిడ్డలారా. కనుక గొప్ప దైవజనులు కూడా చెప్పినది ఏంటంటే, శ్రమ ఏమి తెచ్చావో నువ్వు ఇచ్చి వెళ్ళు అంటారండి దేవదాసయ్య గారు. అనగా శ్రమలు మనకి కష్టాలు తీసుకొచ్చినప్పటికీ ఆ శ్రమ తర్వాత దేవుడు ఏముంచుతాడంటండి, దీవెన. అనగా కీడు వెనక మనకి మేలు దాచిపెట్టబడి ఉంటుంది. అందుకనే ఆయన యొక్క ఒక వచనాన్ని, ఒక చక్కని పాట రాశారు. ఆ పాటలో మొదటిది ఏంటంటే, మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటు కాగలడు అనేటువంటి ఒక చక్కని మాట రాశారు. అనగా మనము శ్రమలు పొందకుండా ఈ లోకములో దైవ మానవులుగా మనము మార్చబడలేం. కనుక మనం దైవ మానవులుగా మార్చబడాలంటే శ్రమలు అనుభవించాలి. కాబట్టి ఈ శ్రమలు అనుభవిస్తున్న వేళల్లో నీవు ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ శ్రమలు నా మేలు కొరకే, నా దీవెన కొరకే. నేను ఈ శ్రమల తర్వాత ఉన్నతమైన ఆశీర్వాదం పొందుతాను. యోబు భక్తుడు ఎలాగైతే శ్రమల తర్వాత ఆయన రెట్టింపు దీవించబడ్డాడో మనము కూడా శ్రమల తర్వాత దీవించబడతాము అని ఒక విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఈ శ్రమలను మనము మరి విసర్జించము, ఈ శ్రమలను బట్టి కృంగిపోము, ఈ శ్రమలను బట్టి యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోము. కానీ ఈ శ్రమలైనప్పటికీ సహించి యేసయ్య వైపు మనం చూసి ఆ శ్రమలు సహించే వారంగా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ సిలువ శ్రమ నాకు వద్దు అనుకుంటే ఈ రోజున మనకు విమోచన లేదు. ఆయన కూడా ఆ శ్రమను అనుభవించి ఆ గొల్గొతా కొండ వైపు వరకు కూడా సహించి భరించి, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా కూడా అది సహించి భరించి ఆయన మనకు ఒక విజయాన్ని ఇచ్చారు. అందుకని ఆయన అంటున్నారు కదా, నేను లోకాన్ని జయించాను, శ్రమలను జయించాను, శోధన జయించాను, అన్నీ జయించాను. అపవాది కూడా మిమ్మల్ని శ్రమలకు గురి చేస్తాడు, అప్పుడు కూడా మీరు ధైర్యంగా ఉండండి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి మీకు వచ్చే శ్రమల్లో మీరు కృంగిపోవద్దు. యేసయ్య వైపు చూస్తే ఆ శ్రమలో ఓర్చుకునే శక్తి, ఆ శ్రమల తర్వాత ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు దేని బిడ్డలారా. ఆరవదిగా మనం చూసినట్లయితే మన జీవితంలో
కలవరము కలిగించేవి, సమాధానం లేకుండా చేసేటువంటివి. మరి ఒక అంశం ఏంటంటే కలల ద్వారాగా కూడా మనము సమాధానాన్ని కోల్పోతూ ఉంటామండి. రాత్రి వేళ వచ్చే కొన్ని పీడ కలలు, లేకపోతే ఒక భయంకరమైన కలలు, ఒక భయంకరమైనటువంటి దృశ్యాలు మన కలలోనికి వచ్చి మన కలవరపరుస్తాయి. అదేవిధంగా నెబుకద్నెజరును బట్టి రాజు కూడా కలల వలన కలవరపడ్డాడంటండి, సమాధానం కోల్పోయాడు. చూద్దాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను, అందును గూర్చిన ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ఇక్కడ చూడండి దేని బిడ్డలారా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడిన వాళ్ళు ఆ సంస్థానంలో ఉన్నారు. ఆ నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి అధినేతగా ఉన్నాడు. ఇంత గొప్పవాడైనటువంటి వానికి ఏమొచ్చిందంటండి, ఒక కల వచ్చిందంట. ఆ కల వలన అతనికి ఏమి లేదట, సమాధానం లేదు, కలవరపడిపోతూ ఉన్నాడు, నిద్ర పట్టడం లేదు. ఈ రోజున చాలామంది కూడా, అయ్యా మాకు అలాంటి పీడకలు వచ్చిందండి, ఇలాంటి పీడకలు వచ్చిందండి, ఇలాంటి చెడు కళలు వచ్చినాయండి, ఏంటండి మా పరిస్థితి అని కలవరపడే వాళ్ళు చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. దీని బిడ్డలారా, అయితే దేవుని బిడ్డలారా మీరు గ్రహించండి, ఆ కలలను బట్టి మనం కలవరపడకూడదు. కానీ ఆ కలల యొక్క పరిస్థితిని కూడా మార్చగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆ కళల యొక్క భావాన్ని తెలుసుకునేలా చేయగలిగిన శక్తిమంతుడు మన తండ్రి అయిన దేవుడు గనుక ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇక్కడ కీడు కళ కనపడతా ఉంది, కీడు దర్శనం కనపడతా ఉంది, ఆ కీడును మేలుగా మార్చండి అని మనం దేవుణ్ణి అడిగితే ఆ కీడును కూడా ఎలా మార్చేస్తాడు, ఆయన మేలుగా మార్చేస్తాడు. ఆయన ఒక ప్రకటన చేశారు, నినివే పట్టణానికి ఇదిగో కీడు రాబోతుందని చెప్పారు. కానీ వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా కీడుని ఎలా మార్చేశాడు, ఆయన ఆశీర్వాదంగా మార్చేశాడు. కనుక నీవు నమ్మినట్లయితే నీకు కీడు కళలు వచ్చినా, మరి బాధలతో కూడినవి, భయంకరంతో కూడినటువంటి కళలు వచ్చినప్పటికీ కూడా వాటిని బట్టి నీవు ప్రభువుని అడిగితే దాని అర్థాన్ని చెప్తారు, అలాగే దాన్ని మేలుగా కూడా నీకు మారుస్తారని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇక్కడ మహారాజు గారు చూసిన కళని కూడా ఆయన మర్చిపోయాడంట. కళ ఏంటో తెలియట్లేదు, కానీ కలవరం వచ్చేస్తుంది, సమాధానం లేదు. అలాగే ఆ కళను చెప్పండి, కళ భావాన్ని చెప్పండి అంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు ఎవ్వరూ కూడా ఏం చెప్పలేకపోయారు. అప్పుడు దానియేలు సమయాన్ని తీసుకుని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు అతనికి ఆ కళ యొక్క భావాన్ని కూడా ఆయనకి తెలియచేశారు. అప్పుడు ఆ దానియేలు వెళ్ళి ఆ యొక్క రాజుగారి సంస్థానంలోకి వచ్చి ఆయన్ని చెప్పారు. 25, 20 మరి 45 వచనాల వరకు కూడా, 25 నుంచి 45 వచనాల మధ్యలో ఈ యొక్క కళ లేకపోతే అక్కడ కలిగినటువంటి దర్శనము, ఆ దర్శనము యొక్క అర్థము అంతా కూడా అక్కడ రాయబడింది. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నెరవేరినటువంటి వారన్నాయి. మరి యొక్క పరిశుద్ధ గ్రంథము అనగా ఏమిటి అంటే దేని బిడ్డలారా, ఇది ప్రపంచ చరిత్రను తెలియచేసేటువంటి గ్రంథం, జరగబోయే విషయాలు ముందుగా చెప్పిన గ్రంథం, ఇక మీదట జరగబోయే విషయాలు కూడా రాయబడినటువంటి గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని చాలామంది కూడా చిన్నగా మాట్లాడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. దయచేసి గ్రహించాలి, ప్రపంచంలో జరగబోయేటువంటి చరిత్రను ముందుగా ప్రకటించినటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది ఈ పరిశుద్ధ గ్రంథం అని తెలియజేస్తున్నాను. ఆ గ్రంథములో ఒక పెద్ద విగ్రహము ఆ కలలో కనపడింది నెబుకద్నెజరు రాజుకి. ఆ తల యొక్క భాగము బంగారుమయముగా ఉంది, రొమ్ము భుజముల యొక్క భాగము వెండి వలె ఉంది, అలాగే ఉదరము తొడలు ఇత్తడి వలె ఉన్నాయి, మోకాళ్ళు ఇనుము వలె ఉన్నాయి, పాదాలు ఇనుము మట్టి కలిసినట్లుగా ఉన్నాయి. ఇలాంటి ఒక ప్రతిమను ఆయన చూశారు, దాని అర్థం తెలియట్లేదు. ఒక రాయి వచ్చి ఆ పాదములు కొట్టినప్పుడు ఆ విగ్రహం అంతా కూడా కుప్పకూలిపోయి పొడిలాగా అయిపోయి పొట్టిలాగా ఎగిరిపోయింది. అలాంటి దర్శనాన్ని అతను చూశాడు, కానీ దాని భావం తెలియట్లేదు. దానియేలు దాని భావాన్ని చెప్పారు. ఇదిగో తల బంగారము అనగా మరి నెబుకద్నెజరు రాజు గారు మీరు పరిపాలిస్తున్న ఈ బబులోను సామ్రాజ్యమే, ఇది ప్రపంచమంతా వ్యాపించింది, బంగారుమయమైన పాలనగా మీద ఉంది అని చెప్పగానే ఆయన ఎంతో సంతోషించాడు. కానీ రెండవదిగా చూసినట్లయితే మరి ఇక రొమ్ము భుజభాగములు చూసినప్పుడు అది వెండి వలె ఉంది. తర్వాత ఒక సామ్రాజ్యం రాబోతుంది, వెండి వంచి సామ్రాజ్యం అని ప్రకటించారు. అప్పటికి రాలేదు, కానీ ఇప్పుడు అది ఆల్రెడీ వచ్చి ఉంది, అదే రోమా సామ్రాజ్యం వచ్చింది. దాని తర్వాత రోమీయులు ప్రపంచమంతా పరిపాలించారు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా సిలువ వేసిన వాళ్ళు కూడా ఆ రోమీయులే దేని బిడ్డలారు. ఆ తరువాత మరి ఇత్తడి వంటి ఉదరము తొడలు కలిగినటువంటి భాగమును గూర్చి చెప్పారు. తరువాత ఇత్తడి వంటి సామ్రాజ్యం
సామ్రాజ్యం వస్తుందని ఆ యొక్క దానియేలు చెప్పారు. కానీ ఆ ఇత్తడి సామ్రాజ్యం ఏంటంటే గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించి ప్రపంచ పటం మీద పడుకుని నేను ఈ ప్రపంచ అధినేతను కావాలని తిరిగాడు, ప్రపంచాన్ని జయించాడు. కానీ చివరికి ప్రపంచంలో నేను ఏదీ తీసుకుని వెళ్తలేదని అతి చిన్న వయసులోనే ఒక చిన్న దోమ కుట్టి విషజ్వరంతో ఆయన చనిపోయినాడు. అదే గ్రీకు సామ్రాజ్యం. ఇది కూడా ప్రపంచం అంతటి కూడా వ్యాపించినటువంటి సామ్రాజ్యం గురించి దేవుని వాక్యం ముందుగా ప్రకటించింది దేని బిడ్డలారా. అలాగే మోకాళ్ళ ముందు ఉన్నటువంటిది ఇనుము వంటి సామ్రాజ్యం. ఇనుము వంటి సామ్రాజ్యం రాబోతుంది, ప్రపంచాన్ని పరిపాలించబోతుందని చెప్పారు. అదే బ్రిటిష్ సామ్రాజ్యం. ఆ బ్రిటిష్ సామ్రాజ్యం మన భారతదేశానికి కూడా వచ్చింది. మనల్ని కూడా మరి యొక్క 200 సంవత్సరాలు పరిపాలించింది. ఈ విధముగా మనం ఎంతగానో ఇబ్బందులు పడి ఉన్నాం. అయినను కూడా ఆ బ్రిటిష్ వాళ్ళు మన యొక్క దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత మన దేశంలో స్వతంత్రత వచ్చింది. ఈ విధముగా చూసినట్లయితే దీని బిడ్డలారా, ఇది కూడా మరి సూర్యుడు అస్తమించినటువంటి రాజ్యముగా ఇది బ్రిటిష్ సామ్రాజ్యం మరి వెలసిల్లింది దేని బిడ్డలారా. అనగా ఈ సూర్యుడు ఎక్కడ ఉదయించినా సరే అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఉండేటువంటిది దేని బిడ్డలారా. ఆ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం గురించి దేవుని వాక్యం ముందుగానే ప్రకటించింది. అలాగే పాదాలు ఇనుమును మట్టి కలిసినటువంటివిగా ఉన్నాయి. అది ఏమిటనంటే ఒకరికి ఒకరు పొసగనటువంటి సామ్రాజ్యాలు. అనగా మరి అనేక సామ్రాజ్యాలు వస్తాయి, అనేక పరిపాలనలు వస్తాయి. ఇది చివరి సామ్రాజ్యం. అదే మనము జీవిస్తున్న నేటి కాలము. ఒకరికి ఒకరు పసగట్లేదు. ఎవరికి నచ్చిన పార్టీ వారిది, ఎవరు కావలసినది వాళ్ళు ఎన్నుకుంటూ ఉన్నారు. ఒకరికి ఒకరు అతకటం లేదు. ఒక అన్నదమ్ములు విడిపోతూ ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు విడిపోతూ ఉన్నారు, పార్టీలు విడిపోతూ ఉన్నారు. రకరకాలుగా వారు అతకనటువంటి పరిస్థితులు. ఇనుము మట్టి ఎలాగైతే పొసగకుండా ఉంటుందో మనుషులందరూ కూడా అధికార విషయంలో కానీ మరి ఏ విషయంలో కూడా వాళ్ళలో సమాధానం లేనటువంటి రాజ్యాలు రాబోతున్నాయని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ మరి దర్శనంలో మరి యొక్క నెబుకద్నెజరు రాజుకి దేవుడు చూపించి దానియేలు ద్వారా దాని అర్థాన్ని చెప్పించారు. అదే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి పొసగనటువంటి ఈ పరిపాలన అనంతరము ఒక చిన్ని రాయి వస్తుంది. ఎవరు చేతిలో తీయకుండానే వస్తుంది. ఆ రాయి పాదాలను కొట్టుతుంది. ఆ మొత్తం విగ్రహం అంతా కూడా నేల పడిపోయి పొట్టువలే అయిపోయి అది ఎగిరిపోతుందంటే ఆ చిన్న రాయి ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభు వారు స్థాపిస్తున్నటువంటి దేవుని రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అట్టి దేవుని రాజ్యాన్ని గురించి కూడా పరిశుద్ధ గ్రంథం ముందుగానే ప్రకటించింది. ఈ రోజున తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో మరి ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప రాజ్యానికి ఆయనే అధినేతగా ఉన్నారు, ఆయనే రాజ్యాధికారిగా ఉన్నారు దీని బిడ్డలారా. కాబట్టి పరిపాలించేవాడు ఆయనే, మనకు కావలసినవని ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి మనల్ని పరిపాలించే నాయకులను గురించి మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా ప్రభువును మనం అడగాలి, ప్రభువా మాకు ఏ నాయకుడైతే మమ్మల్ని చక్కగా పరిపాలిస్తాడో మీరే నిర్ణయించండి అని ప్రభువుని అడిగినప్పుడు ఆ ప్రభు సహాయం చేస్తారు. అలాగైతే ఎవరైతే మన క్రైస్తవ్యాన్ని ప్రోత్సహిస్తున్నారో, క్రిస్టియానిటీని ప్రేమిస్తున్నారో, క్రైస్తవ్యాన్ని అభివృద్ధి చేస్తున్నారో అలాంటి వారిని మనం ఎన్నుకోవడం మనకెంతో శ్రేయస్కరమని, మనకెంతో ఆశీర్వాదకరమని దైవజనుడిగా మీకు తెలియచేస్తున్నాను. కనుక మనము దేవునికి సమర్పించినప్పుడు ఆ దేవుడే మంచి పరిపాలన అందించేవాడు. ప్రపంచ దేశాల్లో ఎవరు ఎలా పరిపాలించబోతున్నారో అన్నీ కూడా మరి ముందుగానే తన పరిశుద్ధ గ్రంథంలో ఆయన ముందుగానే వ్రాయించి పెట్టి ఉంచారు. దానిని ఆయన నెరవేర్చారు. మరి ఈ విధంగా మరి కళల ద్వారాగా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. కనుక ఆయన దర్శనాల ద్వారాగా మాట్లాడుతూ వచ్చారు. నీ జీవితంలో కూడా ఇలాంటి కలవరపూరితమైన ఏదైనా కళలు వచ్చినప్పుడు, ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు నీవు కలవరపడొద్దు. ప్రభు వైపు నువ్వు చూసినప్పుడు ఆయన నిశ్చయముగా నీ కలవరాన్ని తీసివేస్తాయి. ఈ రోజున మనము బరబ్బాని కోరుకుంటున్నామా, యేసు క్రీస్తు ప్రభువుని కోరుకుంటున్నామా? ఆ రోజు ప్రజలు బరబ్బాని కోరుకున్నారు, యేసయ్యను సిలువ వేయమన్నారు. ఈ రోజున కూడా చెడునే సమాజం కోరుకుంటుంది. కాదు దేని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము మంచిని కోరుకుందాం, మంచి చేసేవారిని కోరుకుందాం, ఆశీర్వాదం వైపు మనం పరుగులు తీద్దాం. కనుక దేని బిడ్డలారా, అలాంటి మరి యొక్క కలవరాలన్నీ మీరు తొలగించుకొని సమాధానం కలిగి ఉండాలని ప్రేమతో మనం చేసి చివరిగా మనకు సమాధానం లేకుండా చేసేటువంటి ఎవరు అంటే దేని బిడ్డలారా, ఈ యొక్క అపవాది అయినటువంటి సాతాను ఎప్పుడు కూడా మనకు సమాధానం లేకుండా చేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు తొక్కించును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఆల్రెడీ
మరి ఆయన శిలువ యాగము ద్వారాగా ఆ తల చితక్కొట్టించారు. అంతేకాదు ఆయన చితగొట్టడమే కాదు, తన బిడ్డలమైన మనకు కూడా ఆయన అధికారం ఇస్తున్నారు. మీరు కూడా ఆ తలను చితకొట్టే అధికారం నేను మీకు ఇస్తున్నానని ఆ తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నారు దేని బిడ్డలారా. కనుక ఆ యొక్క అపవాది మనకు సమాధానం లేకుండా మన మీద దాడి చేస్తూ ఉంది, మనల్ని కలవరపరుస్తూ ఉంది, మనల్ని బాధిస్తూ ఉంది, మనల్ని ఇబ్బంది పరుస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో మనం ఏమాత్రము కూడా కలవరపడాల్సిన పని లేదు. ఆల్రెడీ తల చితకొట్టబడిన ఒక పాము ఎలాగైతే తోకను ఊపుతూ ఉంటుందో, అలాగే అపవాది కూడా ఏం చేస్తున్నాడంటే తన తోకను ఊపుతున్నాడు తప్ప మన జీవితంలో దేని బిడ్డలారా ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క ఇబ్బందిని వాడు కలుగు చేయలేడు, మనకి ఏ హాని కలుగు చేయలేడు. కానీ ఆ తండ్రి అయిన దేవుడు ఆ యొక్క అపవాది యొక్క బారి నుండి మనం రక్షించగలిగినటువంటి దేవుడు, కాపాడగలిగినటువంటి దేవుడని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క సర్పము యొక్క గుణము ఎట్లాంటిది అంటే అది ఎప్పటికీ కూడా మారదు. అది ఆది కాలం నుండి కూడా మనుషులను హతమార్చడానికే చూస్తూ ఉంది దేని బిడ్డలారా. కనుక దాని స్వభావం ఎంతటికీ మారదు. ప్రజలందరూ అనుకుంటున్నారు అది మంచిగా ఆడుతూ ఉంది, మంచిగా ఉంది కదా, అది మారిపోయింది అని. కాదు దేని బిడ్డలారా, మానవులు కూడా అంతే మంచిగా మారిపోతున్నారు అనుకుంటున్నాం. ఈ అపవాది కూడా నాకు సహకారం ఉంటుంది, పర్వాలేదు అనుకుంటున్నాము, కానీ అదే తిరగబడింది నేను ఎప్పుడో ఒక రోజున కాటు వేస్తుంది దేని బిడ్డలారా. ఒక దేవుని యొక్క సంఘంలోనికి కూడా ఆరాధన జరుగుతుండగా ఒక పాము వచ్చి వెనకాలనే ఉందంటండి. వీళ్ళందరూ భలే ఆరాధన చూస్తూ అందరూ కూడా తలకాయలు ఊపుతుంటే అది కూడా ఊగిందంట. పాస్టర్ గారు చూస్తున్నారు కానీ కలవరం అయిపోతుందని దాని గురించి ఏం చెప్పలేదట. ఆ విధముగా అది చివరి ఆరాధన వరకు ఉంది. ఈ లోపుగా ముగింపు ఆరాధన అయిపోగానే అందరూ జనం మరి గబగబా వచ్చేస్తున్నప్పుడు అప్పుడు ఒక ఆవిడ ఏం చేసిందంటే చూసుకోకుండా దాన్ని తోక తొక్కేసింది. దానివల్ల ఏం చేసిందంటే ఆ పాము వెంటనే ఆమెని కాటు వేసేసిందంటండి. ఆ సమయంలో ఆ యొక్క దైవజనుడు ఆ పాముతో మాట్లాడారట, అమ్మా నీవు మరి మందిరానికి వచ్చావు, నీవు తలకాయ ఊపావు, ఆరాధన చేసావు, అన్నీ చేసావు, కానీ నీ గుణం మాత్రం నువ్వు మార్చుకోలేదు అన్నారట. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని మందిరానికి వెళుతున్నారు, దేవుని సంధికి వెళుతున్నారు, కానీ వారి గుణాన్ని మార్చుకోవట్లేదు, వారి మనసు మార్చుకోవట్లేదు. అపవాది కూడా అంతే, మార్పు లేనివాడు, మారు మనసు లేనివాడు దేని బిడ్డల ప్రజలను కూడా అలాగే తయారు చేస్తున్నాడు. మనం ఎప్పుడూ కూడా ఆ అపవాదికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు అపవాదిని జయించాడు, అపవాది తలను చితుక తొక్కినటువంటి దేవుడై ఉన్నారని ప్రకటిస్తూ ఉన్నాను దేని బిడ్డలారా. కనుక ఈ యొక్క అపవాదిని జయించేటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ అపవాది ఇంకా ఎలా కలవరాలు చేస్తారనేది ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తున్నాం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ 7 ముద్రలు తెరవబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో అనేకమైన సత్యాలు, మరి యొక్క జరగబోయేటువంటి విషయాలు మరి పద్మసు దీవిలో ఉండిన యోహాను ద్వారాగా దేవుడు మనకు బయలుపరిచారు. దానిలో ఉన్న సత్యాలు కూడా రాబోయే రోజుల్లో మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ సందర్భంలో చూస్తున్నాం 7 ముద్రలు అక్కడ విప్పబడినప్పుడు, మొదటి ముద్ర విప్పడినప్పుడు తెల్లని గుర్రము వచ్చింది దేని బిడ్డలారా, ఆయన జయశాలి అయిన యేసుక్రీస్తు ప్రభువారిగా ఉన్నారు. రెండవ ముద్ర చూసినట్లయితే ఎర్రని గుర్రం వచ్చినట్లుగా చూస్తున్నాం, అక్కడ యుద్ధాలు జరిగించడానికి అది రావడం చూస్తున్నాం. అలాగే మూడవ ముద్రను విప్పినప్పుడు అక్కడ నలుపు గుర్రం రావడానికి చూస్తున్నాం దేని బిడ్డలారా, అది కరువును తీసుకొస్తూ ఉందంటండి. మరి అదేవిధంగా 4వది మనం చూసినట్లయితే పాండుర వర్మ కలిగినటువంటి మరి యొక్క గుర్రం వచ్చింది, అది మృత్యువును తీసుకొస్తూ ఉందంటండి. అయితే ఈ విధముగా మరి 7 ముద్రలను గూర్చిన వివరణ కూడా అక్కడ వ్రాయబడింది. అయితే ఇవన్నీ జరగబోయే సంభవాలు, రాబో కాలంలో ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, తరువాత ఆయన ఎత్తబడిన తరువాత ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు, యుద్ధాలు, అలాగే కరువులు, అలాగే భయంకరమైనటువంటి మరణ హోమాలు అవన్నీ జరగబోతూ ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారితో నీవు ఎత్తబడేటువంటి గుంపులో నువ్వు ఉంటే, నీ ఆత్మను రక్షించుకొని ప్రభు యొక్క బిడ్డగా మార్పు చెంది బాప్తిస్మం పొందితే జరగబోయే ఈ సంభవాలు ఏమీ నీ జీవితంలో అది జరగదు దేని బిడ్డ. అదేమీ నువ్వు చూడకుండానే ఆయన మధ్యాకాశంలో నువ్వు ఎత్తబడతావు. లేకపోతే విడవబడి ఈ భయంకరమైనటువంటి సూచనలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో జరగబోయే సంభవాలన్నీ ముందుగా రాయిస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథంలో చూసాం, చరిత్ర ఎలా జరగబోతుందో అది రాశారు. అదే విధంగా జరిగింది.
అలాగే ఇప్పుడు జరగబోయే విషయాలు కూడా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి, అది కూడా అలాగే జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు నమ్మండి, విశ్వాసం ఉంచండి, మీ యొక్క ఆత్మను యేసయ్యకు సమర్పించండి. ఆయన మీరు హృదయాల్ని సమాధానంతో నింపుతాడు. ఈ లోక సంబంధంగా శ్రమలు మిమ్మల్ని కలవరపరుస్తున్నాయా? సమాధానం లేకుండా చేస్తున్నాయా? కళల ద్వారాగా నువ్వు సమాధానం లేకుండా ఉన్నావా? లేకపోతే అపవాది యొక్క క్రియలను బట్టి, అపవాది ఇస్తున్న భయంకరమైన రోగాలు, అపవాది పుట్టిస్తున్న సమస్యలు, అపవాది పుట్టిస్తున్న భయంకరమైన శోధనల వలన నువ్వు కలవరం పొందుచున్నావా? ఆయనను కూడా ప్రభు వైపు చూస్తే, ఆయనకు నీ ఆత్మను అప్పగిస్తే ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం కనుక నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. ఆ భయంకరమైన రోజుల్లో మనం ఎవరు ఉండకూడదు అని బిడ్డలారా. ఇప్పుడే సమాధానం ఉన్న కాలంలోనే మనం సమాధానాన్ని వెంటాడదాం. సమాధానకరమైన హృదయముతో మనం ముందుకు కొనసాగుదాం. తద్వారాగా మీ యొక్క జీవితాల్లో ఈ యొక్క ఏ సమస్య మిమ్మల్ని శోధిస్తున్నప్పటికీ, రోగాలు మీలో ఉన్నప్పటికీ ఆయన సమాధానం ఇస్తారు, మరి స్వస్థపరిచి, మరి అదే విధముగా కలవరముతో నువ్వు ఉన్నప్పటికీ నీకు సమాధానం ఇస్తారు, అప్పుల్లో నువ్వు ఉన్నప్పటికీ విడిపించి నీకు సమాధానం ఇస్తారు, శత్రు భయంతో ఉన్నప్పటికీ నీకు ఆ యొక్క శత్రువు నుంచి విడిపించి నీకు సమాధానం ఇస్తారు. శ్రమలలో నువ్వు కృంగిపోతున్నావేమో, కానీ ఆ శ్రమలను అవగాహన చేసుకుని శక్తినిచ్చి, శ్రమలను జయించే శక్తినిచ్చి నీకు సమాధానం ఇస్తారు. కళల ద్వారాగా నువ్వు బాధపడుతున్నావేమో, ఆ కళల ద్వారాగా కూడా నీకు ఏ యొక్క హాని కలగకుండా కాపాడి నీకు సమాధానం ఇస్తారు. రాబోయే సంభవాల్లో మనం ఇబ్బందులు పడకుండా మన ఆత్మ కూడా సమాధానకరంగా దేవుని రాజ్యంలో ఉండాలి అంటే ఆ యేసయ్యకు మన ఆత్మను సమర్పించాలి. ఆయన బిడ్డగా మనం మార్పు చెందాలి, ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవించాలి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. తద్వారాగా మీరు పరలోక రాజ్యంలో నిత్యము సమాధానాన్ని పొందుతారు. అందుకనే యేసయ్య క్రీస్తు ప్రభువారు మనందరికీ గొప్ప వాగ్దానం ఇచ్చారు. సమాధానము గలదానవై పొమ్ము అని ఆయన ఆశీర్వదించారు. కనుక మీ అందరికీ కూడా ఆ ప్రభు అయిన యేసయ్య సమాధానము అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ బిడ్డలైన వారందరితో కూడా నీవు నేరుగా మాట్లాడేందుకు స్తోత్ర. శ్రమలు వారిని కలవరపరుస్తున్నాయి, కలలు వారిని కలవరపరుస్తున్నాయి. అలాగే ప్రభువా, అపవాది కూడా వారికి సమాధానము లేకుండా చేశాడు. ఇట్టి సమాధానము లేని జీవితంలో నీ బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో వారందరితోనూ వాగ్దానం చేస్తున్నావు తండ్రి, సమాధానము గలదానవై పొమ్ము. ఇదిగో నువ్వు బాధతో వచ్చావు, ఇక్కడికి వేదనతో వచ్చావు, దుఃఖంతో వచ్చావు, వ్యాధులతో వచ్చావు, సమస్యలతో నువ్వు యేసయ్య సన్నిధిలో ఉన్నావు. కానీ నీవు సమాధానంతో నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు. దేవుని మందిరానికి బాత్తు వెళ్ళావు, కానీ నీవు సమాధానంతో తిరిగి వెళతావు. అవును తండ్రి, నీ బిడ్డలకు సమాధానం కలుగును గాకని ప్రార్థిస్తున్నావు, నెమ్మది కలుగును గాకని ప్రార్థిస్తున్నావు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కారచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. అవును నా ప్రియబిడ్డ, ఆ పాపులంతా ఏడ్చే రోజులో మనము ఉండకుండా పరిశుద్ధుని గుంపులో ఎత్తబడే గుంపుగా ఉండాలని మేము ఆశపడుచున్న దయగలిగిన తండ్రి, నీ బిడ్డలకు రక్షణ, విమోచన, సమాధానం అనుగ్రహించి ఆ యొక్క భయంకరమైన కాలంలో నీ బిడ్డలు రోధించకున్నట్లుగా ఇప్పుడే నీ బిడ్డలుగా మార్చుకొని నీ బిడ్డలుగా స్థిరపరిచి మీరే నీ నిత్యరాజ్య వారసులుగా చేసి సమాధానంతో నింపి మీరే మహిమ పొందమని సమస్తము నీ హస్తానికి చిత్తాన్ని సమర్పిస్తూ నజరేడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు బాగా దీవించి ఆశీర్వదించునుగా.